ద్వారా పునరుత్పత్తి జరగటానికి ఈ సృష్టి ప్రకృత లేకపోతే దేవుడు సృష్టించారనేది అందరికీ తర్వాత ఇది చిన్నవాళ్ళకే ఉందని మీరు అనుకోవద్దు. ఇప్పుడు నా భార్య డాక్టర్, ఇప్పుడు ఆమెని పెళ్లి చేసుకోబోయే ముందు బ్లైండ్ పీపుల్ సర్వీస్ చేయాలని మా చిన్న బ్లైండ్ ఉంటుంది ఎందుకు చేస్తామని పెళ్లి చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మ్యారేజ్ చేసుకునే ముందు బ్రైడ్ అండ్ బ్రైడ్కు ఇద్దరు కూడా ఎయిడ్స్ ఫ్రీ టెస్ట్ చేయించుకోవాలి. ఆమె డాక్టర్ కాబట్టి ఆవిడ ఎలా చూసుకుంటుంది కాబట్టి నేను ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాత నేను ఆమె మ్యారేజ్ చేసుకున్నాను. కాబట్టి నేను యూత్ కూడా మ్యారేజ్ చేసుకునే ముందు లైఫ్ పార్ట్నర్ని జాతకాలు ఆస్తులే కాకుండా మనకి ప్రాక్టికాలిటీ కావాలి. ఇప్పుడు ఎయిడ్స్ వాళ్ళు అవన్నీ నేను చదివితే చాలా ఆల్ యాంగిల్స్లో కవర్ చేసాం. బట్ ఇక్కడికి వచ్చిన మనందరం కూడా అది ఆచరణలో ఉండాలి. ఆచరణ లేని గ్రంథాలు ఎన్ని కూడా ఉపయోగం లేదు. నెక్స్ట్ వచ్చి నేను చేసింది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా. ఈరోజు ఈ గ్యాదరింగ్లో నా బ్యాచ్మేట్ వెంకటరమణ గారు అండ్ అదర్ ఇన్స్పెక్టర్స్ సహకారం. నేను టీచింగ్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి వీటి మీద నాకు కొంచెం బాగా చదువుతూ ఉంటాను. నేను చేసిన స్టేషన్స్లో బ్లడ్ కలెక్ట్ చేయించేవాడిని డ్రైవర్స్ దగ్గర. 2 రోజులు ఉన్నాయి, అది జూన్ అండ్ అక్టోబర్ నెలలో. ఈ లయన్స్ క్లబ్ బోర్డు ద్వారా, రోటరీ క్లబ్ బోర్డు ద్వారా నేను మా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎలా మోటివేట్ చేసేవాడిని అంటే, బాబు ఈ టెస్ట్లన్నీ మీకు వెయిట్ చేయించాలంటే 2000 అవుతుంది. ఇక్కడ ఫ్రీగా గవర్నమెంట్ కానీ బ్లడ్ బ్యాంకులో కానీ ఫ్రీగా చేస్తారు. దాని ద్వారా ఎయిడ్స్ కన్నా భయంకరమైన రోగాలు ఉన్నాయి, హెపటైటిస్ బి అలాంటివి కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ట్రేస్ అవుట్ అవుతాయి. తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా సీక్రెట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ విధంగా నేను డ్రైవర్ని మోటివేట్ చేసేవాడిని. నేను స్టార్ట్ చేస్తాను మేడం, ఈ జడ్జి గారికి అండ్ డిఎం అండ్ హెచ్ఓ గారికి అండ్ అందరూ టీం వాళ్ళతో నేను కంపెనీ అవుతాను. కొంచెం నాది రోడ్ సేఫ్టీ పిహెచ్డి డిపార్ట్మెంట్ రుణం తీర్చుకోవడానికి జనవరిలో అయిపోతుంది. నెక్స్ట్ రోడ్ సేఫ్టీ ప్లస్ ఈ 2 యాడ్ చేస్తాను. తర్వాత నా కార్డు కూడా మీ ఫోల్డర్స్లో పెట్టాను. రోడ్ సేఫ్టీ గురించి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంప్రూవ్ చేయమని. ఎయిడ్స్ అయితే 15 సంవత్సరాల తర్వాత చనిపోతుంది. రోడ్స్ యాక్సిడెంట్లో ఆన్ ది స్పాట్ చనిపోతాం. హాస్పిటల్స్ మీద న్యాచురల్ డెత్స్, న్యాచురల్ రోగాలు కానీ రోడ్డు ప్రమాదాలే ఎక్కువ. తర్వాత తమిళనాడులో ఒక భర్త జనరల్గా ఈ రోగం మగవాళ్ళ వల్లే స్ప్రెడ్ అవుతుంది, లేడీస్ వలన కాదు. తర్వాత తమిళనాడులో ఒక భర్త వల్ల ఒక ఆమెకు సంక్రమించింది. ఆమె భయపడకుండా నాకు ఎయిడ్స్ ఉందని ఫస్ట్ చెప్పింది. ఆవిడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరకు అవార్డు తీసుకుంది. కాబట్టి జరిగిన పొరపాటు నుంచి కుమిలిపోవటం కన్నా సమాజానికి ఒక మెసేజ్, మనం బెటర్గా జీవిస్తూ మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఆవిడ చాలా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేసింది. నా రిటైర్మెంట్ తర్వాత ఆమెతో కలిసి నా రోడ్ సేఫ్టీని కూడా యాడ్ చేయాలనేది నా కోరిక. దాని తర్వాత సెక్స్ అనేది మన హిందూ సంప్రదాయం ప్రకారం అవన్నీ కొంచెం ఇండియాలో ఉన్న పవిత్ర గ్రంథాలు, క్రిస్టియన్ లేకపోతే ఇస్లాం, వీటిలో అది అపవిత్రమైనదిగా చిత్రీకరించబడింది తరాల నుంచి. బట్ ఇట్ ఈస్ నీడ్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ జీవితంలో. అదే పెళ్లి కదా. కాబట్టి పిల్లలను కూడా మీరు యూత్ని ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు మీ పిల్లలకు అవగాహన కల్పించండి. అదేవిధంగా ఇంత టీవీ వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి నేను అంబుల్ రిక్వెస్ట్, మేము ఏ ప్రోగ్రామ్ చేసినా మీ చేతుల్లోనే ఉంటుంది. సక్సెస్, నాన్ సక్సెస్. It is fourth pillar of the Constitution. Even though it was not written in the Constitution of India, practically it is the fourth pillar. నేను ఎక్కడ పనిచేసినా కూడా ఈ మీడియా వాళ్ళ హెల్ప్ తీసుకుని సహాయ సహకారాలతో ఈ ఎయిడ్స్ టీమ్ ద్వారా కండమ్స్ వాడకంలో కూడా 2 రకాలుగా ఉన్నాయి. జెంట్సే కాకుండా లేడీస్ కూడా వాడాలి. అంటే మీరు అసలు అంతవరకు ఎందుకు ఆలోచించాలి అంటే వేరే వాళ్ళతో అక్రమ సెక్స్ మనం ఇన్వాల్వ్ అవ్వాలనే ఆలోచన నుంచి మీరు బయటికి రండి. ఒకవేళ చేశారు, ముండాయన ఏమన్నా దుప్పటి తల్లి పడుకుంటాడు,
నాకేమి లేదని. లేని ఆయన ఏమన్నా ఆయన మొదలు పడుతూ ఉంటాడు. సూసైడ్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా చీప్ అండ్ బెస్ట్గా ఒక చాలా స్టేట్స్లో నేను చూశాను. మన మెడికల్ డిపార్ట్మెంట్స్ చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు, వెల్ క్వాలిఫైడ్ ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఉంటారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి స్తోమతుంటే వెళ్ళండి, లేదంటే గవర్నమెంట్. మొన్న నాకు కుక్క కలిసింది, ఏదో ఫుడ్ వేద్దామని తల్లి కుక్క, ఏదో నాకు కాలు తగలని కుక్క కలిసింది. నేను వ్యాక్సిన్కి ఎదిగితే నా భార్య నేను అపోలోలో ఏ మెడికల్ షాప్లో దొరకల, జీజీహెచ్కి వెళ్ళి గుంటూరులో చేర్చుకున్నాను, అక్కడే దొరికింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన హాస్పిటల్స్ ఇంత బాగా పనిచేస్తున్నాయా. ఎమర్జెన్సీ, స్నేక్ బైట్స్, ఇట్లా ఎయిడ్స్. అదేవిధంగా మీరందరూ కూడా గవర్నమెంట్ సర్వీసెస్ని హాస్పిటల్స్ ఉండాలని ఉపయోగించుకోవడమే కాకుండా మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ స్ప్రెడ్ చేయమని అవన్నీ కూడా చదవమని చెప్తున్నాను. మా స్పీచ్ చేసే కాకుండా ఈ ఫైల్ తీసుకుని చదవండి ఏమేమి చేస్తున్నారు. దాన్ని మీరు మళ్ళీ మీ డెస్క్ బెంచెస్ దాన్ని స్క్రూటినీ చేస్తారు. మీరు ఎక్కువ రాస్తే తక్కువ స్క్రూటినీ జరుగుతుంది, మీరు తక్కువ రాస్తే ఇంకా స్క్రూటినీ జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎయిడ్సే కాకుండా మీరందరూ కూడా 4th వేవ్ చైనాలో కరోనా స్టార్ట్ అయింది, దానికి మీరు ఒక మాస్క్ పెట్టండి. దిస్ ఈజ్ మై సింబల్, ఐఎమ్ యూజింగ్ మాస్క్. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, మరి మాస్క్ వాడటం వల్ల ఐఎమ్ ఫీలింగ్ బెటర్, హెల్త్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకటి స్టార్ట్ చేస్తాం, అన్నీ వదిలేస్తాం. అలా ఉండకూడదు. మన టార్గెట్ ఎప్పుడు కూడా మల్టీ డైమెన్షనల్గా మన యాక్షన్స్ ఉండాలి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా న్యూస్ పేపర్ చదవండి, టీవీలు చూడండి, మీకు ఇష్టమైన సీరియల్స్, ఇష్టమైన సినిమాలు చూడండి. కానీ కొంచెం హెల్త్ ప్రొఫైల్స్ వస్తున్నాయి, మీకు నచ్చిన పేపర్లో మంచి నచ్చిన టీవీలో చదవండి. యాక్చువల్గా పాపం ఈ మీడియా వాళ్ళకి సరైన జీతాలు కూడా ఉండవు. ఇట్ ఈజ్ వన్ అనదర్ స్టోరీ. జర్నలిజం నేను చేశాను, బట్ వాళ్ళు అర్ధ ఆకలితోనూ అర్ధ జీతాలతో అంత మెసేజ్ కలెక్ట్ చేస్తారు. దాన్ని మనం పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవటం లేదు. కాబట్టి ఏంటంటే మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకోవాలా. ఐఎమ్ డూయింగ్ 10th డిగ్రీ ఇన్ రోడ్ సేఫ్టీ. అండ్ ఈ జాబు సంపాదించిన తర్వాత డిస్టెన్స్ సివిల్స్ రైలైపోయాం, తర్వాత గ్రూప్ 1 రైలైపోయాం. ఆ డిగ్రీ అంతా రోడ్ సేఫ్టీగా మలిచాం. అట్లాగే మీరంతా కూడా చదవండి, నాట్ ఓన్లీ న్యూస్ పేపర్లు, టీవీలు. క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. దాని ద్వారా కూడా అదేవిధంగా రోజు దైవ ప్రార్థన చేసుకోవాలా. అది ప్రార్థించే కోరికల్లో ఇప్పటి వరకు ప్రార్థించిన కోరికల్లో మేలు చేసేటిని ఇచ్చి ఆన్ చేసేటిని ఇవ్వకుండా అవసరమైన గురించి ప్రార్థించలేకపోయినా ఇవ్వని దేవుని పూజించాలి. ఉదయము రాత్రి నేను ప్రేయర్ చేసిన తర్వాతే పడుకుంటాను. దానివల్ల ఏంటంటే మానవుడు ఒక సైకాలజిస్ట్గా ఎంఎస్సీ సైకాలజీ చేశాను. ఈ బ్రెయిన్ అనేది అనేక థాట్స్ వస్తూ ఉంటాయి. పర్ సెకండ్ 400 థాట్స్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కట్ చేయాలంటే ఈ పవిత్ర గ్రంథాలే బెస్ట్. ఆ పవిత్ర గ్రంథాలు వినటం ద్వారా మానవత్వం అనేది వచ్చేది పవిత్ర గ్రంథాల ద్వారా. బట్ రాజ్యాంగం ప్రకారం నా మతం గొప్పది, ఆ మతం గొప్పది కాదు అనేది మనం మాట్లాడకూడదు. ఇట్ ఈజ్ అగెన్స్ట్ లా, ఇట్ ఈజ్ అఫెన్స్. యాజ్ ఏ లా గ్రాడ్యుయేట్గా మీ దృష్టికి తెచ్చేది. కాబట్టి ఏంటంటే రోజు దైవ ప్రార్థన చేయండి. రోగం ఉండేవాళ్ళు ఈ దైవ ప్రార్థన మెడిటేషన్ చేయండి. ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్నం కూడా నేను ఒక గంట మెడిటేషన్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఇలిటరసీ వాళ్ళు వస్తారు, విఐపీ వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారు. భోజనం చేసిన తర్వాత ఒక పావు గంట మెడిటేషన్ చేస్తే అగైన్ నాలో కూల్నెస్ ఎప్పుడు వచ్చిందో నేను ప్రజలకు సర్వీస్ చేయగలుగుతాను. అదే టెన్షన్ సాట్తో నేను చిరాకు పడితే అతని కోరికి టెన్షన్ రిలీవ్ చేస్తాను. అంటే వీ షుడ్ నాట్ షేర్ ది టెన్షన్, వీ షుడ్